హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లివెడ్ మిస్టర్ గేమింగ్ ఎఫ్ఎఫ్. ఈరోజు వీడియో చూసినట్టయితే మనమైతే సిఎస్ ర్యాంక్డ్ ఇంకా ప్లస్ చేయాలి, మనమైతే మాస్టర్కి వెళ్ళాలని చెప్పేసి అయితే సిఎస్ ర్యాంక్డ్ అయితే నీళ్ళు రత్త పిల్లర్ ఇంకా ఒక ఇద్దరు టీమేట్స్ వాళ్ళకి తెలవని వాళ్ళతో మనమైతే ఆడుతున్నాం. వాళ్ళు ర్యాండమ్ ప్లేయరు, మళ్ళీ రత్త పిల్లర్ కూడా మనతోటి ఖాళీ చింపేయాలనుకోండి. గేమ్ అయితే ఇప్పుడు డైలీగా ఆడదాం మనమైతే. చాలా నేను చెప్తాను కదా, ఓ గాయస్ కొంచెంలో ఉంటే జోన్లోకి వెళ్ళిపెట్టేవాళ్ళు. ఇప్పుడు చలో మరి ఇప్పుడైతే నేనైతే ఇలైట్ హీరోయిక్లో ఉన్నా. ఎంతమంది రీల్ చూసిండ్రో రీల్ చూడలేదో నాకు తెలియదు, కానీ చూడండి. అరే రత్త పిల్లర్కి ఏమైంది గాయస్? ఓకే, వాడైతే నెట్ లేదు గాయస్, అందుకనేసి ఆఫ్లైన్లో వచ్చినట్టున్నాడు. ఓకే, లేబర్ వాళ్ళ దగ్గర ఎల్బీసీ ఉన్నాడు గాయస్. ఓ ఇద్దరు కమల్ రివైవ్ ఇచ్చేద్దాం వాళ్ళకి. ఓ గాయస్ నలుగురు ఇక్కడే ఉన్నారు గాయస్. ఓకే, మనల్ని కూడా కొట్టేస్తారుగా. అబ్బా గాయస్ రత్త పిల్లర్ ఒక్కడే ఉన్నాడు. ఇక చూద్దాం రత్త పిల్లర్ ఏం చేస్తాడో. ఓ రత్త పిల్లర్కి అయితే లాగ్ అవుతుంది గాయస్. షట్ డామెట్, అయిపోయింది, కొట్టేసిండు రత్త పిల్లర్ని కూడా. చలో మరి ఖాళీ ఇప్పుడు మనోళ్ళు కూడా కొట్టేసిండు కాబట్టి మనమైతే ఏదో ఒకటి చేసి బోయా కొట్టాలా. ఊడిపోతే ఇజ్జత్ పోతుంది గాయస్, నిజంగా చెప్తున్నా కదా. ఇజ్జత్ పోవడం కల్లా దానికల్లా ఫస్ట్ ఏంటంటే గాయస్, ఇప్పుడు మన గేమ్ అయితే తగ్గిపోయిందంటే మళ్ళా హీరోకి వెళ్ళిపోతాం. మనం ఇలైట్ హీరోయిక్లో కరెక్ట్ 25 అంటే ఒక్కటి తగ్గింది అనుకోండి, ఇక హీరోయిక్ ఒకటి పెరిగింది అనుకోండి ఇలైట్ హీరోయిక్కే. అందుకనేసి ఇప్పుడైతే మనమైతే జాగ్రత్తగా ఉండాలి. 49 పేల్చుకుంటే మనమైతే ఇక ఖాళీ మాస్టర్ గాయస్. ఇప్పుడు మాస్టర్కి వెళ్ళిన తర్వాత 50 రౌండ్లు గెలిస్తే, అరే ఏమంటారు గ్రాండ్ మాస్టర్ గైస్. ఓకే, మనోడికి రివైవ్ ఇద్దాం. ఓకే, ఓ డ్యామేజ్ ఇచ్చిండు వాళ్ళకి కూడా గైస్. చలో వాడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన అనుకోవాలి. అరే వీడికి ఎంత డ్యామేజ్ ఇవ్వాలి గైస్. చలో మనం పారిపోదాం ఇక. అరే మనోడికి రివైవ్ ఇచ్చిన కదా రత్త పిల్లర్ మళ్ళా లాకేయండి గైస్. సరే హీల్ అయితే ఇద్దాం. నెంబర్ 4 చూడండి గాయస్, ముగ్గురు లాక్. అరే యార్ గాయస్, ఏంది గాయస్ మనగా ఇట్లా అవుతుంది. సప్పు బ్రో. ఎస్ గాయస్, మనమైతే ఫస్ట్ రౌండ్ కొట్టేసినాం, వాళ్ళు ఒక ఫస్ట్ రౌండ్ కొట్టిండు, మనం ఒక రౌండ్ కొట్టినాం అనమాట. ఖాళీ ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా మంచిగా ఆడదాం మనము. మరి మేమందరం బాగున్నాం గాయస్, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టుకోండి, అప్పుడే మా వీడియోస్ మీకు ఫోన్లోకి వచ్చేస్తాయి. అప్పుడు మేమైతే చాలా కష్టపడుతున్నాం గైస్, మీరే కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటే మాకు ఇంకా వీడియోలు పెట్టాలనిపిస్తుంది. ఎంత సపోర్ట్ చేస్తే మీరు అంతగానో మేము ఉంటాం అన్నమాట. ఇంకా చలో మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే మన నెంబర్ 1 అక్కడ. అరే పాప ఇప్పుడు ఎల్బీస్ వస్తారు గైస్ ఇట్ల నుంచి. పీలైంటిది పీలడి. అరే పీలైంటిది అలాగే. ఓకే ఊరుకులకైతే రోయ్. ఓకే అర్రే గాయస్, మన రత్త పిల్లర్ లాక్ అవుతాడు వెళ్ళి. ఓ గాయస్ మన రత్త పిల్లర్ లాక్ అయ్యాడు, రివైవ్ ఇచ్చేసినాం కానీ మనం. అరే ఆ రత్త పిల్లర్ని సప్లి పడదాం పెండు షెట్. చలో గాయస్ మనమైతే సెకండ్ రౌండ్ కూడా చాలా ఈజీలీ ఫినిష్ చేసాం అనమాట. ఖాళీ మనము ఇప్పుడు 2 రౌండ్లు కొడితే మనం వాళ్ళు 3 రౌండ్లు కొడితే కథమే. ఇక చూద్దాం మరి ఏమవుతుంది ఏంటనేది. మరి ఇప్పుడైతే నాకైతే డిఫరెంట్గా అనిపిస్తుంది. వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నా మేబీ నేను, ఎందుకంటే ఆపోజిట్ ప్లేయర్ మంచి వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నా. ఎందుకంటే రత్త పిల్లర్ కూడా వాళ్ళకి సపోర్ట్ లేడు. 3v4 అది కూడా బాడీ డ్యామేజ్ కాబట్టి చూడాల్సిందే. వాళ్ళ దగ్గర గ్లూ వాళ్ళు అన్నీ ఉన్నాయి మంచిగా. కొంచెం లాంగ్ రేంజ్ మంచిగా తీసుకుంటే అయిపోయింది. అయినా మనం ఎక్కువ పోయేది షార్ట్ రేంజ్కే గైస్, ఆల్మోస్ట్ షార్ట్ రేంజ్ వెళ్ళిపోతాం మనం అనమాట. ఓకే చలో మనోడికి రివైవ్ ఇద్దాం. ఓకే ఇచ్చేసినాం అనమాట, కానీ రివైవ్ ఇచ్చేసినాం వాళ్ళకి. రివైవ్ అవుతుందా కావట్లేదా? ఓకే రివైవ్ అవుతుండే, అయిపోయిండు గాయస్. వెళ్ళి వచ్చిండు పీరియడ్ది డ్ర కొట్టేసినాం గాయస్. కానీ మన రత్త పిల్లలు రివైవ్ ఇద్దాం. ఓకే హీల్ అయినా మనం ఎలిమి వస్తుండు గాయస్. చలో మరి చూద్దాం ఎక్కడి నుంచి వస్తాడు ఎలిమి. హీల్ అయితే అయ్యాలి నేను.
ఓకే లెవెల్ 4 దగ్గర ఎల్విస్ ఉన్నారు. ఒకడు లాక్ చేసిండు. ఓకే నాకు ఒకడు కనపడ్డాడు. వాళ్ళకి రివైవ్ ఇద్దాం. చల్ 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 చాలు కురుకురుకులాగా ఇతర మాత్రము. ఓకే వాళ్ళకైతే రివైవ్ ఇచ్చేసినాం. మనము ఇచ్చేస్తున్నాం. ఓకే కంప్లీట్ ఫీలియర్స్ అయిపోయింది. ఓకే ఇప్పుడు ఒకడు ఉన్నాడు కదా, ఇక్కడే ఉంటాడు గైస్. ఏడి అరే ఇప్పుడే కనపడ్డాడు గైస్. ఇక్కడికి వెళ్ళో మళ్ళా. సరే వెళ్దాం మళ్ళా. ఇక్కడ లోపల ఉన్నాడు అనుకుంటా. అంతులే ఇప్పుడు జూన్లో ఇరుక్కపోతాం గాయస్. ఓకే రెడ్ పడ్డది మనోడు. ఓ లాక్ అయ్యిండు మనోడు. ఓకే మనోడైతే జూన్లో లాక్ అయిపోయిండు. ఎందుకంటే ఫోన్ హ్యాంగ్ అవుతుంది అనమాట మనోళ్ళు అయితే. మన రక్త పిల్లరే. ఓకే వీడు ఏంది గాయస్, ఎక్కడ ఉన్నాడు వీడు? ఓకే గాయస్ వాడు చచ్చిపోయిండు. మనం అయితే ఈజీలీ 3 రౌండ్స్ కొట్టేసినాం. మనం ఒక రౌండ్ కొట్టాలి ఇక కావాలి. ఒక రౌండ్ కొడితే కథమే పెట్టి అనుకుంటే వెళ్ళిపోవచ్చు గాయస్ మనమైతే. కానీ ఇప్పుడైతే మనం వెళ్దాం గాయస్. మరి ఇప్పుడు ఏం చేస్తారు ఏం లేదు చూద్దాం. మీరైతే కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అదే పని చేయాలా. మొత్తం గేమ్ ప్లే అంతా మేము చూపించేస్తాం ఖాళీ గాయస్. ఓకే కొంచెం ఫోన్ అయితే హ్యాంగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అరే గాయస్ పడితే 9 కిల్లులు కొట్టిండు. ఓ షిట్. మనం 4 3 కొట్టినాం గాయస్. వాడైతే 9 కిల్లులు కొట్టిండు. నెంబర్ 4 కొట్టిండు. చలో వాళ్ళ దగ్గర 3 చిప్ ఉంది. దీనితో ఒక్కడలే లాక్ చేస్తామో చేయమో చూద్దాం. మరి ఈ రౌండ్లో ఏమవుతుంది ఏంటనేది ఇప్పుడు తెలిసిపోతుంది. ఈ రౌండ్లో గెలవకపోయినామంటే కథమే ఖాళీ గన్లు అన్నీ పోతాయి గాయస్. ఓ ఇదేంది ఈ ఈవెంట్లు అన్నీ మార్చేసిండు గాయస్, చూడాలి మీరే. ఓకే ఓపీ. చలో గాయస్ ఇక్కడ తెలివి ఉన్నాడు. ఓకే లాక్ రివైవ్ ఇచ్చేసేద్దాం. కానీ ఓకే ఇక్కడ వెళ్ళిపోయి వచ్చిండు. రాయ్ అరే గాయస్ అంటే వెళ్ళిపోవాల్సింది వచ్చినాం. ఓకే అంతా మన మంచికే. ఓకే మూవీ అయితే కూడా ఇష్టం. మనము వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక పెడతాడైతే మేము ముందుకైతే వచ్చేస్తాం. చలో బాయ్ బాయ్.